జనసేన టీడీపీకి సంబంధించి పొత్తుల విషయం పైన ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ లిస్ట్ సోషల్ మీడియాలో టీడీపీ పార్టీ పైన అలాగే జనసేన పార్టీ పేరు మీద సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. దాదాపు ఏపీకి సంబంధించి 175 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించి 114 స్థానాల్లో టీడీపీ పార్టీ అలాగే 61 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. అలాగే ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఏ జిల్లాల వారీగా ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారంటూ కూడా జనసేన పార్టీ పేరు మీద అలాగే టీడీపీ పార్టీ పేరు మీద ఈ లిస్ట్ వస్తుంది. అయితే ఈ లిస్టు ప్రకారం నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారు అనేది కూడా ఒకసారి చూసుకుంటే మాత్రము శ్రీకాకుళంకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ 3 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతుంది. 1 పలాస, 2 పాతపట్నం, 3 ఎడ్చర్ల. అంటే ఈ 3 నియోజకవర్గాల్లో ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు తెలిసింది. 2019 ఎన్నికల్లో ఏవైతే వాళ్ళకి ఓట్ల శాతం వచ్చిందో ఆ ఓట్ల శాతం ప్రాతిపదికన ఈ జిల్లాలో 3 సీట్లు కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లాలో కూడా 3 స్థానాలను జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక రాజాం అలాగే గజపతి నగరం, నెల్లిమర్ల ఈ 3 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. రాజాంకు సంబంధించి అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కూడా కొంత జనసేన పార్టీకి ఎడ్జి కనపడుతుంది కాబట్టి అక్కడ జనసేన పార్టీ స్థానాన్ని ఆహ్వానిస్తుంది. ఇక మరొక వైపు విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో గతం 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కొంత ఓట్లు సాధించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కొంత పట్టుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఏదైతే పోటీ చేసినటువంటి గాజువాకను కూడా కొంత ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖపట్నానికి సంబంధించి భీమిలి, గాజువాక అలాగే విశాఖపట్నం సౌత్ ఈ 3 నియోజకవర్గాలను కూడా జనసేన పార్టీ ఆశిస్తుంది. ఇప్పటికే అక్కడికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి ఇక్కడ చేరినటువంటి వంశీ కానివ్వండి, ఎమ్మెల్సీ ఆయన కూడా సీట్ ఆశిస్తూ ఉన్నారు విశాఖపట్నంకి సంబంధించి. సో ఆయనకు కూడా అక్కడ సీట్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ 3 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరొక నియోజకవర్గం పాడేరుకు సంబంధించి కూడా ఇక్కడ జనసేన పార్టీ సీట్ను ఆశిస్తుంది. ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గము. ఇక్కడ జనసేన పార్టీ కూడా పోటీ చేయబోతున్నట్టు ఈ లిస్టు ప్రకారం మనకు తెలుస్తుంది. ఇక అనకాపల్లికి సంబంధించి అనకాపల్లిలో 3 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఆశిస్తుంది సీట్లను. ఆ 3 సీట్లకు సంబంధించి 1 చోడవరం, 2 యలమంచిలి, 3 పాయకరావు అలాగే పెందుర్తి ఈ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ సీట్లు ఆశిస్తుంది. సో ఇక్కడ చోడవరానికి సంబంధించి అలాగే అనకాపల్లికి సంబంధించి అలాగే పెందుర్తికి సంబంధించి యలమంచిలికి సంబంధించి కూడా గతంలో 2019 ఎన్నికల్లో వాళ్ళకి చాలా ఎక్కువ మెజార్టీ వచ్చింది. 2వ స్థానంలో ఇక్కడ జనసేన పార్టీ నిలిచింది. ఈ స్థానాన్ని కూడా జనసేన పార్టీ కోరుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక కాకినాడకు సంబంధించి ఎందుకంటే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ పార్లమెంటు పరిధిలో ఎక్కువ స్థానాల్లో 2019 ఎన్నికల్లో మెజార్టీ వచ్చినట్టు కాబట్టి అక్కడ కూడా ఎక్కువ స్థానాలని జనసేన పార్టీ ఆశిస్తుంది. కాకినాడ పార్లమెంట్కి సంబంధించి 4 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కోరుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కాకినాడ సిటీ అలాగే కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు ఈ 4 నియోజకవర్గాలను కూడా జనసేన పార్టీ ఆశిస్తుంది. ఎందుకంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ కూడా ఒక ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే కాకినాడ సిటీ కానివ్వండి, కాకినాడ రూరల్ కానివ్వండి ఈ 2 నియోజకవర్గాలను కూడా జనసేన పార్టీ ఆశిస్తుంది. అలాగే ప్రత్తిపాడు, పిఠాపురం ఈ 2 నియోజకవర్గాల్లో ముద్రగడకు సంబంధించి ఆయన కుమారుడు కానివ్వండి, ఆయన కానివ్వండి ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నటువంటి తరుణంలో ఈ 2 నియోజకవర్గాలను కూడా జనసేన పార్టీ ఖరారు చేసుకున్నట్టు ఈ లిస్టు ప్రకారం మనకు అర్థమవుతుంది. ఇక మరొక జిల్లా కోనసీమకి సంబంధించి కోనసీమలో జనసేన పార్టీ 4 స్థానాలను ఆశిస్తున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి ముమ్మిడివరం అలాగే అమలాపురము, రాజోలు, మరొకటి కొత్తపేట. అంటే రాజోలకు సంబంధించి నిన్నే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రకటించారు ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. ఎందుకంటే రాజోలు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి సంబంధించి పోటీ చేసి గెలిచినటువంటి ఒకటే ఒక సిట్టింగ్ నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గాన్ని వదులుకోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా లేదు. సో ఇక్కడ తిరిగి మళ్ళీ జనసేన పార్టీ పోటీ చేయబోతుంది కోనసీమ జిల్లాకు సంబంధించి. ఇక ఈస్ట్ గోదావరిలో మరొక కీలకంగా ఉన్నటువంటి గోదావరికి సంబంధించి అలాగే కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలను కూడా ఒకసారి చూసుకుంటే కొవ్వూరుకు సంబంధించి కూడా జనసేన పార్టీ సీటు ఆశిస్తుంది. రాజానగరము అలాగే రాజమండ్రి రూరల్ సంబంధించి ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు బుచ్చయ్య చౌదరి. సో ఆయన కూడా పక్కకు తప్పించి జనసేన పార్టీ సీట్ అడగడంతో కొంత అక్కడ ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ జనసేన టీడీపీ మధ్య 2019 ఎన్నికల్లో వార్ జరిగింది. వైసీపీ పార్టీకి అంత పవర్ లేనప్పటికీ కూడా జనసేన పార్టీ బుచ్చయ్య చౌదరి కానివ్వండి అలాగే టీడీపీ పార్టీ బుచ్చయ్య చౌదరి కానివ్వండి అలాగే జనసేన పార్టీ అభ్యర్థి మొదటి 2 స్థానాల్లో నిలిచారు. సో ఈ సీట్ని కూడా జనసేన పార్టీ కోరుతుండటంతో అక్కడ ఎలాంటి ఈక్వేషన్స్తో ఉంటుంది అనేది కూడా చూడాలి. ఇక వెస్ట్ గోదావరికి సంబంధించి నరసాపురం, భీమవరం, తణుకు
అలాగే తాడేపల్లిగూడెం ఈ 4 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ సీట్లు ఆశిస్తుంది. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ 4 నియోజకవర్గాలు చూసుకుంటే ఇక్కడ కూడా 2019 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం కానివ్వండి, తణుకు కానివ్వండి, నర్సాపురం కానివ్వండి, భీమవరం కానివ్వండి, అంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు, ఆయన కూడా 2వ స్థానంలో ఉన్నారు భీమవరానికి సంబంధించి. సో ఈ 4 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎక్కువ ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గం కాబట్టి కొంత ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది కాబట్టి సో ఈ 4 సీట్లను కూడా జనసేన పార్టీ తిరిగి పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇక ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఇక్కడ 3 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ భావిస్తుంది. ఒకటి ఉంగుటూరు, మరొకటి పోలవరం, మూడోది ఏలూరు. సో ఈ 3 నియోజకవర్గాల్లో ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. ఉంగుటూరు, ఏలూరు, పోలవరం ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ 2వ స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు జనసేన పార్టీకి సంబంధించి 2019 ఎన్నికల్లో. సో ఇక్కడ ఈ 3 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు చెప్తుంది. అంటే ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపు 15 నుంచి 18 స్థానాలు కూడా ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మెజార్టీ స్థానాల్లో జనసేన పార్టీ విజయం కూడా సాధించే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి అంటే ఇక్కడ మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాళ్ళు కోరుతున్నటువంటి సీట్లు చూసుకుంటే పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ ఈ 3 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ ఎక్కువ ఓట్లను సాధించింది. ఎందుకంటే ఈ 3 నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోవడానికి, వైసీపీ గెలవడానికి కారణమైనటువంటి జనసేన పార్టీ కాబట్టి సో ఇక్కడ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంటుంది. అలాగే కాపు కమ్యూనిటీకి సంబంధించి కూడా ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 3 నియోజకవర్గాలను కూడా జనసేన పోటీ చేస్తుంది. పెడనకు సంబంధించి ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ మంత్రి, ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన్ని కూడా రీప్లేస్ చేశారు. అక్కడి నుంచి కొంత చేంజ్ ఓవర్ కావాలని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ సో జోగి రమేష్ని వేరే నియోజకవర్గాన్ని రీప్లేస్ చేయడంతో అక్కడ ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటాయనేది కూడా చూడాలి. ఇక మరోవైపు అవనిగడ్డకి సంబంధించి అవనిగడ్డలో అంబటి రాయుడు క్రికెటర్ ఎవరైతే ఉన్నారో అంబటి రాయుడు ఆయన వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ జనసేనతో చేరారు. సో జనసేనలో చేరినప్పుడు ఆయనకి గుంటూరు పార్లమెంట్గా కానివ్వండి, లేదంటే మచిలీపట్నానికి పార్లమెంట్కి కానివ్వండి ఈ 2 కుదరని నేపథ్యంలో ఆయన్ని అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇక విజయవాడ సెంట్రల్లో కూడా జనసేన పార్టీకి 2019 ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. సో ఆ నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. విజయవాడ ఈస్ట్లో కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే విజయవాడ ఈస్ట్ సంబంధించి ఇక్కడ వంగవీటి రాధా కూడా పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక ఊహాగానాలు వస్తున్నాయి. అంటే ఆయనకి వైసీపీ పార్టీ నుంచి ఆఫర్ వచ్చినప్పటికి కూడా ఆయన తిరస్కరించి జనసేన పార్టీలోనే ఉంటాను, జనసేన పార్టీ నుంచి కంటిన్యూ అవుతానని కూడా చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నాయి కాబట్టి కొంత అక్కడ ఎక్కువగా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీ కోరింది. ఇక పల్నాడు, ఎందుకంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లాలో కూడా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి కొంత ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ వచ్చాము. ఈ నేపథ్యంలో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా వాళ్ళు ఎక్కువ సీట్లు ఆశిస్తూ వస్తున్నారు. ఆ నియోజకవర్గాలు కూడా ఒకసారి చూసుకుంటే నరసరావుపేటకు సంబంధించి జనసేన పార్టీ టికెట్ కోరుతుంది. అలాగే సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైసీపీ తరపు నుంచి ఉన్నటువంటి సత్తెనపల్లిని కూడా జనసేన పార్టీ కోరుతుంది. కానీ అక్కడ అభ్యర్థి ఎవరు ఉంటారనేది మాత్రము ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే టీడీపీకి సంబంధించి అక్కడ మాజీ బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. ఆయన టీడీపీ నుంచి అక్కడ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అక్కడే టీడీపీ నుంచి పోటీ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి అంబటి రాంబాబుని ఓడించాలని చెప్పేసి కూడా ఒక కంకణం కట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎలాగైనా ఓడించాలి అనే దాంట్లో ఈ సీట్ని కూడా జనసేన పార్టీ కోరుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక తెనాలికి సంబంధించి కూడా ఇక్కడ జనసేన పార్టీ ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ ఆయన జనసేన పార్టీ 2019 ఎన్నికల అభ్యర్థిగా పోటీ చేశారు. సో మళ్ళీ తిరిగి అక్కడ ఆయనే పోటీ చేయబోతున్నారు. ఇక పత్తిపాడుకు సంబంధించి కూడా ఇక్కడ జనసేన పార్టీ సీటు కోరింది. అలాగే గుంటూరు వెస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఈ లిస్టు ప్రకారం చూసుకుంటే. ఇక బాపట్ల జిల్లాకు సంబంధించి బాపట్ల జిల్లాలో జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే పోటీ చేసేందుకు కనిపిస్తూ ఉంది. ఇక ఆ నియోజకవర్గం కూడా చీరాలకు సంబంధించి 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అక్కడ కర్ణం బలరాం టీడీపీ తరఫున గెలిచారు. ఆయన ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో అక్కడ టీడీపీకి ప్రత్యామ్నాయం లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ని వైసీపీలో జాయిన్ అయ్యి ఆయన్ని పచ్చూరు ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆమంచి స్వాములు ఈసారి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే
ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళకి ఎక్కువగా కొంత బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పర్సన్ కాబట్టి ఆయనకు అక్కడ సీట్ ఇచ్చి గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో చీరాల్లో జనసేన పార్టీ సీటు కోరుతుంది. ఇక్కడ కూడా ఆమంచి స్వాములు పోటీ చేయబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక మరొక నియోజకవర్గం సంతనూతలపాడు ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి సంతనూతలపాడు నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కోరుతుంది. అలాగే గిద్దలూరు, ఒంగోలు, దర్శి. ఒంగోలుకి సంబంధించి ప్రస్తుతం టీడీపీకి కీలక నేతగా ఉన్నారు అక్కడ. ఎందుకంటే 2014 ఎన్నికల్లో అక్కడ మాజీ మంత్రి కానివ్వండి, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఓడించినటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసి అక్కడ ఉన్నటువంటి జనసేన లీడర్ షేక్ రియాజ్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తూ వస్తున్నారు. కానీ అక్కడ షేక్ రియాజ్కి అవకాశం ఇస్తారా, లేదంటే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ని తిరిగి కంటిన్యూ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఈ లిస్టు ప్రకారం మాత్రము ఒంగోలు సీట్ని జనసేన పార్టీకి ఇచ్చేశారు. అలాగే దర్శికి సంబంధించి కూడా ఇక్కడ జనసేన పార్టీకి ఈ లిస్టులో చోటు దక్కింది. ఇక మరొక వైపు గిద్దలూరుకి సంబంధించి కూడా అక్కడ జనసేన పార్టీకి అలాగే కాపు కమ్యూనిటీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంగా ఒకటి కాబట్టి అక్కడ జనసేన పార్టీ టికెట్ ఆశిస్తుంది. సో మరి ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఇక నంద్యాల పార్లమెంట్కి సంబంధించి ఇక్కడ కేవలం ఒక్క స్థానంలోనే జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటుంది. అది కూడా నంద్యాల నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పేసి ఆశిస్తుంది. కానీ అక్కడ నంద్యాలలో ప్రస్తుతము భూమా కుటుంబానికి చాలా బలంగా ఉన్నటువంటి జిల్లా నియోజకవర్గాలు కాబట్టి భూమా కుటుంబానికి కాదని ఇక్కడ టికెట్ ఇస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. కానీ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి లిస్టు ప్రకారం ఇక్కడ నంద్యాల అసెంబ్లీలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. ఇక కర్నూలుకి సంబంధించి కర్నూలు పార్లమెంట్లో కేవలం ఒక్క స్థానంలోనే జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. అక్కడ పత్తిపాడుకు సంబంధించి పత్తిపాడులో జనసేన పార్టీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ కొంత అభ్యర్థులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కడపకు సంబంధించి ఎక్కువగా వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి జిల్లా, కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాలకి కడపకు సంబంధించి. సో అక్కడ కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే జనసేన పార్టీ ఆశిస్తుంది. అది కూడా మైదుకూరులో జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు ఈ లిస్టు ప్రకారం మనకు అర్థమవుతుంది. ఇక అనంతపురం పార్లమెంటుకు సంబంధించి ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేసేటువంటి నియోజకవర్గం కేవలం ఒక్కటిగానే ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అనంతపురం అర్బన్కి సంబంధించి దాదాపు 25,000 ఓట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీ జనసేన అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పోటీ చేస్తే జనసేన పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నెల్లూరుకి సంబంధించి నెల్లూరులో కేవలం 2 స్థానాలు మాత్రమే జనసేన పార్టీ కోరింది. ఆ 2 స్థానాలు కూడా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్. ఈ 2 నియోజకవర్గాలు చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గాలు. ఎందుకంటే టీడీపీకి సంబంధించి మాజీ మంత్రి నారాయణ కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి నేతగా ఉన్నటువంటి ఆ లీడర్లు కానివ్వండి, వాళ్ళు టికెట్లు అప్పటికే హామీ ఇచ్చారు. కానీ ఈ 2 నియోజకవర్గాలని జనసేన పార్టీ కోరింది. ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఎలాంటి ఈక్వేషన్స్ ఉంటే వాళ్ళిద్దరిని ఎలా నచ్చ చెప్తారు అనేది కూడా చూడాలి. ఈ లిస్టు ప్రకారం జనసేన పార్టీ నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక తిరుపతికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ జనసేన పార్టీ ఎక్కువ స్థానాలని ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది. దాదాపు 6 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పేసి కూడా చూస్తుంది. ఇక్కడ తిరుపతి, శ్రీకాళహస్తి, అలాగే గూడూరు, వెంకటగిరి. సో ఈ 4 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ వస్తుంది. సో ఈ 4 నియోజకవర్గాలు ఎందుకంటే తిరుపతిలో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి పోటీ చేసి విజయం సాధించారు. ఇలాంటి ఈక్వేషన్స్లో కాపు ఓట్ బ్యాంక్ అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ కూడా తిరుపతిలో పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నారంటూ కూడా కొంత వార్తలు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గాన్ని కూడా జనసేనే కోరింది. ఇక గూడూరుని కూడా జనసేన పార్టీనే కోరింది ఈ లిస్టు ప్రకారం. సో ఇక్కడ కూడా జనసేన పార్టీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరొక నియోజకవర్గం రాజంపేట, మదనపల్లె, కోడూరు. ఈ 3 నియోజకవర్గాలను కూడా జనసేన పార్టీ ఆశిస్తుంది. రాజంపేట ఇక్కడ ఆల్రెడీ 2019 ఎన్నికల్లో ఇక్కడ కూడా జనసేన పార్టీకి కొంత ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. ఇక కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. సో ఇక చిత్తూరుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చిత్తూరు ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిటీకి సంబంధించి నియోజకవర్గంగా ఉన్నటువంటి చిత్తూరు నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతున్నట్టు ఈ లిస్టు ప్రకారం చూస్తుంది. సో ఓవరాల్గా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 114లో టీడీపీ పార్టీ పోటీ చేస్తుంటే జనసేన పార్టీ 61 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ నియోజకవర్గాలన్నింటిలో 2019 ఎన్నికల ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్నటువంటి జనసేన పార్టీ గ్రాఫ్ పెరిగినటువంటి ప్రాతిపదికన టీడీపీ జనసేన పార్టీ అలయన్స్లో ఉన్నటువంటి ఈ 3 నేపథ్యాలను కలిపి చూసుకొని వాళ్ళు గెలిచి
గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఏవైతే నియోజకవర్గాల్లో ఉన్నాయో ఆ అవకాశాలను మాత్రమే చూస్ చేసుకోవడం కూడా కనిపిస్తుంది. ఇక కీలకంగా ఉన్నటువంటి కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన ఎక్కువ స్థానాలను ఆశించింది. ఎక్కువ స్థానాల్లో కూడా వాళ్ళు పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ వస్తున్నారు. కానీ టీడీపీ ఈక్వేషన్స్ అక్కడ ఎలా ఉండబోతున్నాయి, ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, వాళ్ళందరినీ ఎలా బుజ్జగిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మాత్రమే ఇప్పుడు మనం లిస్ట్ చెప్పాము. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, పార్లమెంటు స్థానాలకు సంబంధించి వాళ్ళు ఎవరికి ఎన్ని స్థానాలు ఇస్తారు, ఇక జనసేన పార్టీకి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది కూడా చూడాలి. సో ఓవరాల్గా ఈ లిస్టు ప్రకారం జనసేన పార్టీ 61, టీడీపీ పార్టీ 114 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది.